గ్రంథము 46వ అధ్యాయము ప్రారంభ వచనం. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలు. ఈరోజు సహాయము చేయు దేవుని గురించి మనము ధ్యానం చేసుకుంటున్న వారుగా ఉన్నాం. మనము అడిగినా అడగకపోయినా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. వాస్తవంగా మనల్ని ఎవరైనా మనుషులు ప్రేమించారు అనుకోండి, మనము అడిగినా అడగకపోయినా ఆ ప్రేమ ఏం చేస్తుందంటే వారి దగ్గర నుంచి మనము సహాయము అనేది పొందుకునేలాగా చేస్తుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న వారుగా ఉన్నారు. తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, అరచేతిలో నేను చెక్కుకున్నాను, అంతటి వాత్సల్యము నేను నీ ఎడలు చూపిస్తున్నాను అన్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు తోడై ఉంటాను అంటున్నాడు. వాస్తవంగా దేవుడు మనకి ఎందుకు తోడై ఉంటానంటున్నాడు? మనం బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఉంటాక చాలామంది మనుషులు అంటూ ఉంటా, వాళ్ళు ఉండి ఏం ఉపయోగం, వాళ్ళ వల్ల ఉపాకారమా అంటారు. అంటే వారు ఏ విషయంలోనూ వారికి సహకారిగా లేరు అని వారు యొక్క ఉద్దేశము చెప్పకనే చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాను అని చెప్పాడు అంటే అర్థం ఏమిటంటే, నువ్వు బాధలు పడుతుంటే ఆయన చూస్తాను అంటల్లా, నీ బాధల్లో ఆయన నీకు నెమ్మదినివ్వాలనుకుంటున్నాడు. నీ అవసరతలో ఆయన నీకు సహాయంగా ఉండాలనుకుంటున్న వాడుగా ఉన్నాడు. అందుకే నేను అంటున్నాడు, నేను నీకు సహాయము చేస్తాను. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేసే విషయంలో ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆలస్యం చేశాడు అంటే అది నిన్ను నిరాకరించాడని కాదు, నిన్ను తృణీకరించాడు కానీ కాదు, త్రోసివేశాడని కూడా కాదు. దేవుడు ఆలస్యం చేశాడు అంటే ఒక్కొక్కసారి మన సమయము దేవుని సమయం ఉంటుంది. మన సమయము వేరు, దేవుని యొక్క సమయము వేరు. దేవుని యొక్క సమయము వచ్చినప్పుడు ఖచ్చితంగా తన కాలములో అన్నీ కూడా మన పక్షంగా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఇంకొంచెం నేను చెప్తున్న మాట, ఆయన మనకి సహాయకుడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలు కనబడుచున్నారు. దేవుడు ఆ మోషేని ఇదిగో ఇశ్రాయేలును నడిపించాలని చెప్పినప్పుడు మోషే అడిగిన ఒకటే ఒక మాట, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము ముందుకు వెళ్ళలేం. మోషేకు తెలుసు వెళుతున్న మార్గము అనుకున్నంత సులువైనది కాదు అని. అందుకే మార్గం ఎలాగున్నా కూడా ప్రయాణము సాఫీగా సాగాలంటే దేవుని సన్నిధి అవసరం అని మోషే గుర్తించాడు. కాబట్టి దేవుని సన్నిధి ఇశ్రాయేలుతో పాటు తీసుకువెళుతున్నాడు. పగటి వేళ మేఘస్తంభంగా సహాయం చేశాడు, రాత్రివేళ అగ్నిస్తంభంగా సహాయం చేశాడు. అనుదినం మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక పురుగు కూడా వారిని కొట్టుకోకుండా దేవుడు వారికి కాపుదల అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వండుకున్న వస్త్రము పాతగిలిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వారిని పోషించిన వాడుగా ఇక్కడ మోషే ఇశ్రాయేలు నడిపించే క్రమంలో మనము నిర్గమాకాండంలో చూస్తూ ఉన్న వారుగా ఉన్నాం. ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు చూస్తూ ఉన్నాడు, అట్లాగే ఏం వదిలేయలేదు కదా. అక్కడ దేవుడు ఒక అద్భుతమైన సహాయాన్ని ఇశ్రాయేలు పక్షంగా దేవుడు జరిగించి శత్రువుల చేతిలో పడుకోకుండా ఈ ధర నుంచి ఆ ధరికి ఆయన నడిపించి ఇశ్రాయేలుకి ఆయన ఏం చేశాడు అంటే సహాయం అని చేసిన వాడుగా ఉన్నాడు. చాలా సందర్భాల దేవుని యొక్క సహాయము మనము గుర్తించలేని వారుగా ఉంటాం. కానీ భక్తుల జీవితాల్లో దేవుడు ఎంతటి సహాయం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే, ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. నిజంగా కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించిన వాడుగా ఉన్నాడు. నీవు ఆయన చిత్తము చొప్పున నడవగలిగినట్లయితే, ఆయన మాట చొప్పున నువ్వు ముందుకు వెళ్ళగలిగినట్లయితే, నువ్వు ఉంటున్నది కెరీతు వాగై ఉండవచ్చు, నీ పక్షంగా ఎవరో నిలబడిపో ఉండవచ్చు. కానీ ఎక్కడ ఏ మనుషుల ద్వారా ఏ సహాయం అందుతుందని నువ్వు ఆశిస్తున్నావో వారి ద్వారా నీకు సహాయం అందకపోవచ్చు. కానీ ఎవరి ద్వారా సహాయం అందదు అనుకుంటావో వారి ద్వారా దేవుడు నిన్ను పోషించి
అక్కడ తన నామాన్ని ఏం చేస్తాడంటే మయంపరుచుకుంటూ ఉంటాడు. వాస్తవంగా నేను చెప్తున్న మాట, మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినట్లయితే దేవుని యొక్క మహిమను మనం ఎట్లా గుర్తించగలుగుతాం? మనం అనుకున్న దానికన్నా వ్యత్యాసంగా దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తేనే కదా, మన ఊహకు మించి, మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి, మన బలానికి మించిన పనులు దేవుడు చేసినప్పుడే కదా ఆయన సామర్థ్యం ఏమిటో మనం ఎరిగేది. దేవుడు కేరీతి వాగు దగ్గర ఏలియాను తన సామర్థ్యం చొప్పున పోషించాడు. సారేపాతు ఇంటిలో ఏలియాను తన సామర్థ్యం చొప్పున ఆయన పోషించిన వాడుగా కనబడుచున్నాడు. దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయం ఎలాగుందో చూడండి. గొలియాతు యొక్క విషయంలో కానీ, ఎలుగుబంటి యొక్క విషయంలో కానీ, అదేవిధముగా ఇక్కడ సింహం యొక్క విషయంలో కానీ ఇంతటితో దేవుని యొక్క సహాయం ఆగిపోయిందా అంటే లేదు కదా. ఫిలిష్తీయులను తరిమే విషయంలో దావీదుకి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. అలాగే తనతో పాటు ఉన్నవారు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నప్పుడు దావీదునకు దేవుడు సహాయకుడిగా ఉన్నవాడు. ఆపత్కాలంలో ఆదుకొను నమ్మదగిన సహాయకుడు నీవేనయ్యా అని దావీదు ఎంత చక్కగా మాట్లాడుచున్నాడు. పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా కూడా, మనుషులందరూ కూడా రిక్తహస్తాలు చూపించినా కూడా, అయ్యా నీ దక్షిణ హస్తాన్ని నా పక్షంగా నువ్వు చాపావు ప్రభా, నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు ప్రభా, నువ్వు నాకు ఆశ్రయమై ఉన్నావు ప్రభా అని దావీదు దేవుని యొక్క సహాయం గురించి ఎంత చక్కగా మాట్లాడుచున్నాడు. ఇక్కడ పౌలు శీలలు అనేవారు చెరసాలలో బంధించబడినప్పుడు దేవుని యొక్క సహాయం ఎంత చక్కగా అందించబడిందో చూడండి. దాన్ని బట్టి వారు చెరసాలలోంచి విడుదలకు నడిపించబడడం మాత్రమే కాదు కానీ చెరసాలను సువార్తశాలగా మార్చిన వారుగా ఉన్నారు. నిజంగా దేవుని యొక్క సహాయము నీ పక్షంగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్న అనుభవాలు చెరసాల అనుభవాలే కావచ్చు. అయితే మన జీవితాల్లో కూడా చెరసాల అనుభవాలు ఉన్నట్లయితే వారిని నిందిస్తూ ఉంటాం, వీరిని నిందిస్తూ ఉంటాం. వారిని నమ్ముకోవడం వలన, వీరు ఇలాగ చేయటం వలన మన జీవితం ఇటువంటి చెరసాల అనుభవంలోకి వచ్చింది అని మనం మాట్లాడేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఎవరికైతే సహాయకుడిగా ఉంటాడో వారు అనుభవిస్తుంది చెరసాలే. కానీ ఆ చెరసాలను ఎలాగ మారుస్తారంటే సువార్తశాలగా వారు మారుస్తారు. పౌలు శీలల యొక్క జీవితంలో వారి జీవితంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇదిగో చేయని దానికి మేము శిక్ష అనుభవిస్తున్నామన్న ఆలోచన కనపడడంలా ఇక్కడ దేవుని నామానికి వారు ఏం చేస్తారంటే స్తుతిగణ మహిమలు వారు చెల్లిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. అద్భుతమైన సహాయము వారికి అందించబడిన అనుభవం ఇక్కడ కనపడుతుంది. అంటే దేవుడు మన చెరసాల అనుభవమే కానీ, దేవుడు మన ఎర్ర సముద్రపు అనుభవమే కానీ, కిరీతు అనుభవమే కానీ, ఆయా సారేపాతు విధవరాల యొక్క అనుభవమే కానీ, ప్రతి సందర్భాల్లో భక్తుల యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడు అంటే జోక్యం చేసుకున్నవాడుగా ఉన్నా. అలాగే నీకు కలిగి ఉన్నవి కాజేసే ఎలుగుబంటి విషయంలో కానీ, సింహం విషయంలో కానీ, నువ్వు పొందబో బహుమానానికి అడ్డంగా ఉండే గొలియాతు విషయంలో కానీ దేవుడు ఎల్లవేళ మనకి సహాయంగా ఆయన ఉండేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి మార్గంలో ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తొలగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా ఈ సహాయం నాకు కావాలి ప్రభా, ఈ బండరాయిని నేను తొలగించాలి ప్రభా అని విశ్వాసంతో ఎంతో ప్రయత్నం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా ఆ బండరాయిని అతడు తొలగించలేకపోయాడు. అయ్యా ఏమిటయ్యా నీ సహాయం నేను కోరుకున్నా, నీ బలము నేను కోరుకున్నా, నిన్ను బట్టి నేను ప్రయత్నం చేశాను, ఈ బండ నేను ఎందుకు తొలగించలేకపోయాను అని ఆ వ్యక్తి అంటూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు గమనించావో లేదో కానీ నువ్వు బండను దొర్లించక మునుపు, బండ మీద నీ ప్రయత్నం మొదలుపెట్ట క్రితమో నువ్వు చాలా బలహీనుడిగా ఉన్నావు. కానీ బండను ప్రతిరోజు నెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్న ప్రతిసారి ఏం చేస్తున్నావంటే నీ చేతులకు కండరాలకు బలం అనేది సంతరించుకున్నవాడుగా ఉన్నావు. ఈసారి నేను ఇస్తున్న సహాయము బండను దొర్లించే విషయంలో కాదు, ఈ చేతులను దిట్టపరిచే విషయంలో నేను నీకు సహాయం చేశానని దేవుడు చెబుతూనే ఉన్నాడు. ఒకసారి దేవుడు మన జీవితంలో మన ఎదుటిగా ఉన్న బండను తొలగించకపోవచ్చు, కానీ ఆ తొలగించే క్రమంలో మనం చేసే ప్రయత్నాలు ఉంటాయి చూసారా, ఆ ప్రయత్నాల్లో దేవుడు మనకేమిస్తాడంటే బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఒకసారి శారీరక బలము కంటే ముఖ్యంగా మనసు బలముగా ఉండడము చాలా ప్రాముఖ్యము. ఈ సందర్భాల్లో దేవుడు కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే మన మనసును కూడా ఆత్మీయంగా బలవంతమని చేస్తూ ఉంటాడు. ఈరోజు ఏ పరిస్థితి ఏదొచ్చినా చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏముంటాడంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా
నేను నా దేవుని బట్టి ధైర్యంగా ఉంటాను అనే మానసికమైన బలాన్ని దేవుడు మన ಎಲ್ಲరికీ దయచేయునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, నీ జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయని దేవుడు అంటల్లా, మాయమైపోతాయని దేవుడు అంటల్లా. కష్టాలు నీ జీవితంలో ఉంటాయి, కానీ కష్టాల మధ్యలో కూడా నువ్వు మనోస్థైర్యం కలిగి నీ మనసుకు ఆయన ఏం చేస్తారంటే ధైర్యాన్ని ఆయన ఇచ్చేవాడుగా కనబడుచున్నాడు. ఈరోజు మన జీవితంలో నేను చెప్తున్న మాట, దేవుని యొక్క సహాయం కావాలి. అలా కావాలి అంటే నువ్వు ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగు. ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతారో వారికి దేవుడు ఏం చూపిస్తాడంటే ఒక దారిని ఆయన చూపించేవాడుగా ఉంటాడు. అయ్యా ఇది ప్రభువా నా పరిస్థితి అన్నప్పుడు హగరు యొక్క విషయంలో దేవుడు దారిని చూపించిన వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థన చేసిన వారందరికీ దేవుడు ఏం చూపించాడంటే దారిని చూపించిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఇంకొంచెం లోతుగా ఒకసారి మనం ప్రార్థన చేయడం వల్ల మనుషుల ద్వారా దేవుడు ఏం చేస్తారంటే సహాయం అందిస్తూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న స్నేహితుల ద్వారా కానీ, అట్లాగే పరిచర్యలో ఉన్న మనుషుల ద్వారా కానీ ఏదో ఒక సహాయము ఏదో ఒక రీతిగా దేవుడు మన మధ్యకి పంపిస్తూ ఉంటాడు. మనము దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొంచెము మనం చూసుకున్నట్లయితే కష్టాల మధ్య దేవుడు ఏం చేస్తాడంటే మనకి ధైర్యాన్ని నూరుపోసేవాడుగా ఉంటాడు. పరిస్థితులు ఎలాగున్నా కూడా అవన్నీ కూడా నిన్ను ముంచివేయాలని చూస్తూ ఉన్నా కూడా వాటిని ఎదుర్కొని నిలబడగలిగే మానసిక స్థైర్యాన్ని దేవుడు మనకి దయచేవాడుగా ఉంటాడు. ఇంకా కొంచెం లోతుగా నేను మాట్లాడుతున్న పరిస్థితులే కానీ, శత్రువులే కానీ, సమస్యలే కానీ, మన చుట్టూ ఉన్న అవకాశాలన్నీ కూడా మూసివేయవచ్చు, తలుపులన్నీ మూసివేయవచ్చు. కానీ దేవుని యొక్క సహాయం ఎలాగుంటుందంటే ఎన్ని తలుపులు నీకు వ్యతిరేకంగా మూయబడినా దేవుడు నీకు అనుకూలంగా ఒక పెద్ద తలుపును తెరుచునుగాక. హల్లెలూయా. దేవుడు మన బలహీనతలో ఆయన ఎలాగుంటాడంటే బలముగా ఉంటాడు. ప్రతి మనిషి జీవితంలో మానసికంగా బలహీనుడిగా ఉంటాడు, శరీరంలో బలహీనుడిగా ఉంటాడు, ఆత్మలో బలహీనుడిగా ఉంటాడు, భావాలలో బలహీనుడిగా ఉంటాడు, అదేవిధంగా ఆర్థికంగా బలహీనుడిగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాల్లో బలహీనులుగా కనబడుచు ఉన్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుచున్న మాట, అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచు ఉన్నది. నా బలహీనత ఉందయ్యా, నా బలహీనతలో నీ శక్తి ఏమవుతుందంటే పరిపూర్ణం. బలహీనతలో దేవుడు బలముగా మన పక్షంగా పనిచేస్తాడు. మోషే యొక్క విషయంలో ఏమంటున్నాడంటే నేను అత్తివాడిని, నోటి మాంద్యము కలవాడని. మోషే యొక్క బలహీనత ఏమిటంటే సరిగా మాటలు మాట్లాడలేకపోవడం. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అంటున్నా. అట్లాగే గిద్యోని యొక్క విషయంలో నేను చిన్నవాడిని, కనిష్ఠుడిని అంటున్నవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇదిగో నేను నీకు తోడై ఉంటా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడ అని ఆ యొక్క గిద్యోనును దేవుడు బలపరిచిన వాడుగా ఉన్నాడు. 32,000 మంది కాదయ్యా, 3,000 మందితో నువ్వు వెళ్ళు, నీ దగ్గర ఉన్నది కొండే కావచ్చు, నీ దగ్గర ఉన్నది దివిటీయే కావచ్చు, కానీ నిన్ను వాడుకోవడానికి నీ దగ్గరున్న ఆ దివిటీ చాలు, నీ ద్వారా విజయాన్ని సాధించడానికి నీ దగ్గరున్న ఆ దివిటి, ఆ కొండ చాలు అని దేవుడు ఆ 300 మంది దగ్గర ఉన్న ఆ దివిటి, ఆ యొక్క కొండను ఉపయోగించి గొప్ప విజయాన్ని అమాలేకీయుల పక్షంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన బలహీనతలో దేవుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడు అన్నది ఇక్కడ గిద్యోని యొక్క విషయంలో మనం చూసుకున్న వారుగా కనబడుచున్నా. పౌలు అంటున్నాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. ఆ ముళ్ళు నిమిత్తం అనేక మార్లు ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. అట్లాగే మనము కూడా భక్తి జీవితం కొనసాగిస్తూ ఉంటున్నాం. అలా కొనసాగించే క్రమంలో కుటుంబంలో మనుషుల ద్వారా ఏదో ఒక ముళ్ళు వంటి అనుభవం ఉంటుంది, సమాజంలో పరిస్థితులు బట్టి ఏదో ఒక ముళ్ళు వంటి అనుభవం ఉంటుంది. నేను ఇంత భక్తిని కొనసాగిస్తున్నా ప్రభువా, నా జీవితంలో కుటుంబంలోని వ్యక్తుల ద్వారా ఈ ముళ్ళు అనుభవం ఏంటి, సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి ఈ ముళ్ళు అనుభవం ఏమిటి, పనిచేస్తున్న ఆ యొక్క మనుషుల మధ్య ఈ పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుంది, నా ఎదుటి నుంచి వీటిని నువ్వు తీసివే ప్రభువా అని చాలా సందర్భాల్లో ఈ ముళ్ళు వంటి అనుభవాల గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీ చుట్టూ ఆ ముళ్ళు ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఎన్ని ముళ్ళు ఉన్నా కూడా నా కృప నీకు
తోడుగా ఉంటుంది, నా కృప నీకు తోడుగా ఉంటుంది. మనము ఒక ముళ్ళగల్ల తోటలోకి వెళుతూ ఉంటాం. అమ్మో ఆ మార్గం అంతా ముళ్ళే అని నువ్వు ప్రయాణం చేయడానికి, ఆ తోటలో అడుగు పెట్టడానికి భయం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళగల తోటే అయినా ఆ ముళ్ళు నీకు గుచ్చుకోకుండా పాదాలకి ఆయనకి చెప్పులు దయచేవాడుగా ఉంటా. నువ్వు అనుకుంటూ ఉంటా ఈ ముళ్ళగుండా నేను ఎట్లా ప్రయాణం చేస్తాను అని. కానీ నువ్వు నిజంగా నమ్మినట్లయితే ఎన్ని ముళ్ళు ఉన్నా నాకు నా పాదములకు వేసుకున్న చెప్పులు ఉండే చూసారా, ఆ చెప్పులు ఆ ముళ్ళు నా పాదానికి గుచ్చుకోకుండా నన్ను రక్షిస్తాయి అని నువ్వు నమ్మినట్లయితే ముళ్ళగుండా నువ్వు ప్రయాణం చేసినా కూడా నువ్వు భయపడుకోకుండా ఉంటావు. అట్లాగే దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంటుంది అని ఎవరైతే విశ్వసించగలుగుతారో ముళ్ళ వంటి అనుభవాలు ఏమైనా కూడా ఆ ముళ్ళ వంటి అనుభవాల్లో దేవుని యందున్న విశ్వాసాన్ని బట్టి వారి ప్రయాణం అనేది ముందుకు కొనసాగించేవారుగా ఉంటారు. ఒక మృత్యుకారుడు సముద్రం మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అనుకోకుండా ఒక గొప్ప తుఫాను ఆ యొక్క పడవ మీదకి వీస్తూ ఉన్నది. అనుకోకుండా పడవలోకి నీరు అనేది వస్తూ ఉంటుంది. గాలి యొక్క తీవ్రత, సముద్రం యొక్క అలల యొక్క తీవ్రత ఎంతగానో ప్రయత్నించిన వాడుగా ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా తన ప్రయత్నాలు బట్టి వాటి నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోలేకపోతున్నాడు, పడవను రక్షించుకోలేకపోతున్నాడు. అప్పుడు దేవుని సన్నిధానంలో మోకరించి, ప్రభువా నా బలానికి మించిన పనులు నీ బలము చేయవలసి ఉన్నది ప్రభువా, నీవు నా పక్షంగా ఉండు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యమైన కృప ఏం చేసిందంటే ఒక్కసారిగా ఆ సముద్రం మీద ఉన్న గాలిని అణచివేసింది. ఒక్కసారిగా ఆ అలలను ఏం చేసిందంటే అణిచివేసింది. ఆ యొక్క పడవలోకి వచ్చే నీరంతా కూడా ఆగిపోయింది. ఆ విధంగా ఆ వ్యక్తి ఆ దోణిలో ఆ యొక్క సముద్రం మధ్యలో దేవుడు చేసిన మహా ఆశ్చర్యమైన కార్యాలను బట్టి అతడు రక్షించబడిన వాడుగా ఉన్నాడు. అతడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను రక్షించింది నా బలం కాదు, నన్ను రక్షించింది ఈ పడవ కాదు, నన్ను రక్షించింది నా బలానికి మించిన దేవుని బలమే నన్ను ఈ యొక్క సముద్రంలో నుంచి నన్ను రక్షించింది అంటున్నాడు. నిజంగా నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో మన బలహీనతపు అనుభవాల మధ్య దేవుడు మన పక్షంగా బలంగా పనిచేయునుగాక. హల్లెలూయా. మన కళ్ళు సమస్యను చూడడం కాదు, మన కళ్ళు దేనిని చూడాలంటే యేసును చూచువాడుగా ఉండాలి. ఎవరైతే యేసు మీద దృష్టి పెట్టువారుగా ఉంటారో వారు ఏం చేస్తారంటే బలము కలిగి వారి ఎదుట ఉన్న పనిని జరిగించువారుగా ఉంటారు. ఎవరైతే యేసు మీద దృష్టి పెట్టివారు ఉంటారో ఆయన నీకు బలమైన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన కళ్ళు సమస్య మీద దృష్టి పెట్టాలా, మన కళ్ళు దేవుని మీద దృష్టి పెట్టాలా? బైబిల్ గ్రంథంలో భక్తుడు సమస్య మీద దృష్టి పెట్టాడు, మునిగిపోతున్నాడు. కానీ అదే భక్తుడు దేవుని మీద దృష్టి పెట్టాడు, మునిగిపోతున్న అనుభవాలను తొక్కుకుంటూ అడుగు ముందుకు వేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎవరి మీద నీ దృష్టి పెడుతున్నావు అన్నదాన్ని బట్టే నీ ప్రయాణం అనేది ఉంటుందని దేవుడు చెప్పకనే చెబుతున్నవాడుగా ఉన్నాడు. మన మాటలు, మన బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలను దేవుడు ఏం చేస్తారంటే అవమానంగా నిన్ను ఏదో చులకనగా నిన్ను చూడడు. దేవుడు ఏం చేస్తారంటే మన బలహీనతలను ఒక అవకాశంగా చూస్తూ ఉంటాడు. కొంతమంది మనుషులు ఉంటూ ఉంటా, బలహీనత వచ్చింది అంటే వీడి పని అయిపోయింది అనుకుంటూ ఉంటా. కానీ దేవుడు ఏం చేస్తారంటే నువ్వు ఎప్పుడైతే మనుషులు నీ పని అయిపోయింది అని అనుకుంటారో అప్పుడు దేవుడు నీ పక్షంగా తన పనిని ప్రారంభించడానికి ఒక అవకాశంగా ఆయన ఎదురు చూచువాడుగా ఉంటాడు. మనకు కలిగి ఉండవలసిన ధైర్యం ఏమిటంటే దేవుని బట్టి. ఎందుకంటే మనుషులందరూ కూడా అయిపోయింది అన్న కాడే దేవుడు ఏం చేస్తాడంటే ప్రారంభించువాడుగా ఉంటాడు. హల్లెలూయా. కానా పిండి విందులు అందరూ ఏమన్నారంటే ద్రాక్షరసము అయిపోయింది అన్న. కానీ దేవుడు తన పనిని ప్రారంభించాడు. తన పని ఎంత చక్కగా శ్రేష్టంగా ఉంటుందో తెలుసా? ఆ ప్రారంభించిన పనిని కొనసాగించిన తర్వాత ఆ విందు రుచిని చూసిన వారు అంటున్నారు, ముందు పోసిన దానికంటే ఇప్పుడు త్రాగినది రుచికరముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితం అందరూ కూడా అయిపోయింది అని అంటున్నారో అప్పుడు దేవుడు నీ పక్షంగా తన పనిని ప్రారంభిస్తా. ఇప్పుడు దేవుడికి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తాడు. ఏమిటా సాక్ష్యమో తెలుసా? అయిపోక క్రితము నీ జీవితం ఎలాగుందో జనులైన వారు చూస్తారు. నీ పని అయిపోయిందన్న తర్వాత దేవుడికి జోక్యం చేసుకున్న తర్వాత ఎలాగుందో జనులైన వారు చూస్తారు. ఈ రెండింటినీ బేరీజు వేసి ఒక గొప్ప సాక్ష్యం.
మునపటి కన్నా ఇప్పటి జీవితమే మరీ శ్రేష్టంగా ఇతనికి కనబడుచుందని దేవుడిని పక్షంగా సాక్ష్యము పలికించునుగాక. హల్లెలూయా. అయిపోయింది అనుకున్న సమయంలోనే దేవుడు మన పక్షంగా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆ పని ఎలాగుంటుందంటే మునుపటి కంటే శ్రేష్టమైన అనుభవాల్లో నేను నింపి నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే దేవుడు బలంగా మన పక్షంగా పనిచేస్తాడంటున్నా కదా. ఇప్పుడు యేసేపు యొక్క జీవితంకి వద్దాం. కుటుంబాల్లో ఏముందంటే బలహీనత ఉంది. ఏంటి బలహీనత? అన్నదమ్ములున్నారు. ఈ అన్నదమ్ములు ఎప్పుడు చూసినా సహోదరుడి మీద ఏముందంటే ద్వేషాన్ని పెంచుకున్న వారుగా ఉన్నారు, అసూయను పెంచుకున్న వారుగా ఉన్నారు. ఈ అసూయ ఎంత స్థాయికి తీసుకువెళ్ళిందంటే గుంటలో పడేసేలాగా, ఈ అసూయ ఎంత స్థాయికి తీసుకువెళ్ళిందంటే ఒక వేరే వానికి అమ్మివేసేలాగా, బానిసగా అమ్మివేసే స్థాయి వరకు తీసుకెళ్ళింది. అంటే కుటుంబాల్లో అన్నాదమ్ముల మధ్య ఏముందంటే బలహీనత ఉన్నది. ఆ బలహీనత కాస్త ఈర్ష్యగాను, ఆ బలహీనత కాస్త అసూయగాను అది మార్చబడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క యేసేపు దేవుని మీద ఆధారపడుకున్న వాడుగా ఉన్నా. ఇప్పుడు దేవుడు యేసేపును హెచ్చించిన వాడుగా ఉన్నా. హెచ్చించిన తర్వాత ఏ అన్నలైతే యేసేపును అమ్మివేశారో అదే అన్నలు యేసేపు దగ్గర ఏం కొనడానికి వచ్చారు? ధాన్యము కొనడానికి వచ్చిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మరలా కుటుంబంలో ఉన్న బలహీనత అనేది సాతానుడు బయటకు తీసుకొచ్చే అవకాశం అనేది ఉన్నది. నిజంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించాడు అంటే అర్థం ఏమిటంటే అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు అని అర్థం. నిన్ను చెరసాల్లోంచి బయటకు తీసుకొచ్చాడంటే అర్థం ఏమిటంటే ఓన్లీ నువ్వు అనుకున్న శ్రమల నుంచి విడుదల పొందావు అనుకుంటావు, కానీ ఈ చెరసాల అనుభవాల ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను మారుస్తూ ఉన్నవాడుగా ఉన్నా. ఎవరి జీవితంలో నిజంగా నేను ఆశీర్వదించబడ్డాను అంటారో వారటండి, వారు వెళుతున్న రంగంలో మాత్రమే ప్రముఖుడిగా మార్చబడడం మాత్రం కాదు, కానీ అన్ని విషయాల్లో దేవునికి వారు సాక్షార్థంగా మహిమార్థంగా ఉంటారు. యేసేపును దేవుడు దీవించాడు అంటే అర్థం ఏమిటంటే అనేక మందికి ఆహారం పెట్టేవాడుగా మాత్రమే కాదు, కానీ ఏ కుటుంబంలో 13 సంవత్సరాల క్రితము ఏ యొక్క అలజడి అనేది రేగిందో, ఏ కలవరమైతే రేగిందో, ఏ మనుషుల ఈర్ష్య, ఏ మనుషుల యొక్క అసూయ ఒక దావానాలలాగా ప్రారంభమై తన గోతులో నుంచి నిందలోకి చెరలోకి పంపించిందో ఆ అనుభవం ఇతను ఇప్పుడు ఎక్కడికి నడిపించిందంటే సింహాసనం నడిపించింది. ఇప్పుడు అదే మనుషులు ఇతను తారసపడినప్పుడు ఏం జరగాలి? సమయానికి వచ్చారు, సమయానికి వచ్చారు. నా కాళ్ళకాడకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు, జరగాల్సిందే మీకు జరిగింది అని యేసేపు అంటున్నాడా? ఏమంటారు? అన్నలారా, మీరు నా నిమిత్తం కీడేమని చేశారు, కానీ దేవుడు దాన్ని కూడా మన నిమిత్తం ఏం చేశాడంటే మేలుగా మార్చాడు అంటున్నాడు. హల్లెలూయా. మన బలహీనతలో కుటుంబం బలహీనంగా ఉంది. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుడు వాడుకుంటూ బలంగా పనిచేస్తాడు అంటున్నాకి ఇదే ఉదాహరణ. కుటుంబాల్లో బలహీనత ఉన్నా కూడా యేసేపు పక్షంగా దేవుడు బలంగా పనిచేశాడు కాబట్టి అనలైన వారందరికీ మరలా ఏమిస్తున్నాడంటే ధాన్యాన్ని ఇస్తున్నవాడిగా కనపడచ్చు. దేవుని చేత ఆశీర్వదించబడ్డం అంటే నువ్వు ఉంటున్న రంగంలో వృద్ధి చెందడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ ఇతరులకు కూడా నువ్వు చూపించడం కూడా. హల్లెలూయా. ఇక్కడ కుటుంబ బలహీనతల గురించి మాట్లాడ. రెండవ బలహీనత, మనం ఎప్పుడు బలహీనములుగా ఉంటామంటే అనారోగ్యంలో బలహీనులుగా ఉంటాం. ఒక స్త్రీ 12 సంవత్సరాల బట్టి బలహీనురాలుగా ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసింది. అనేక మంది వైద్యుల చేత తిప్పలబడింది. ఇప్పుడు వాస్తవంగా బలహీనత అనేది దేనివల్ల? ఇప్పుడు డబ్బు పోటు వల్ల ఇంకో బలహీనత వచ్చింది. అనేక మంది వైద్యుల చేత తిప్పలబడడం వల్ల ఇంకా బలహీనత అనేది పెరిగింది. జబ్బు ఒకటి, దాని గురించి తిరిగిన తిప్పల బట్టి బలహీనత ఇంకా పెరిగింది. డబ్బు ఖర్చు అయిపోవటం బట్టి బలహీనత పెరిగింది. నేను చాలా సందర్భాల్లో చాలామందిని గమనిస్తూ ఉంటా, హాస్పిటల్లో వైద్యం జరిగిస్తూ ఉంటారు, మనుషులు చనిపోతూ ఉంటారు. కానీ వారి బాధ ఏంటో తెలుసా? మనుషులు చనిపోయారన్న బాధ కన్నా ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోయిన బాధ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంతమంది మనుషుల యొక్క ఆలోచన శైలి ఎలాగుంటుంది. కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట, అనారోగ్యంలో ఈమె బలహీనలుగా ఉంది, ఆర్థికంగా నష్టపోయి బలహీనంగా ఉంది. తిప్పలబడి ఆమె ఎలాగుందంటే బలహీనురాలుగా కనబడుతుంది. అయితే ఆమె అనుకుంటుంది పరిస్థితులన్నీ కూడా ఏమీ అనుకూలించాల, ఉన్న అవకాశాలన్నీ కూడా అడుగంటిపోయాయి.
ఇప్పుడు నేను చెప్తున్న మాట, మన అవకాశాలు అడుగంటిపోయినప్పుడు మాత్రమే దేవుడు మన కృపను మన పక్షంగా తన కృపను మన పక్షంగా విస్తరించడము ప్రారంభిస్తుంది. ఆనాడు కానాలో రాతి బాణలు అడుగంటిపోయిన తర్వాతనే ఇప్పుడు దేవుడు తన కృప చొప్పున ఒక నీటిని, ఒక సమృద్ధి అయిన నీటిని, నిండిపోలే నీటిని అంచుల మట్టుకు ఆ యొక్క రాతి బాణలను ఏ విధంగా అయితే నింపాడో, నీ జీవితంలో ఏ అడుగంటిపోయిన అనుభవం నీలో ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు అంచుల మట్టికి నీ యొక్క ఆరోగ్యాన్ని నీకు నింపునుగాక, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు ప్రసాదించునుగాక. హల్లెలూయా. ఆ స్త్రీ విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ప్రభావం వెళ్ళింది ఎక్కడికో తెలుసా? ఆమెలోకి వెళ్ళింది. ప్రభావము ఆమె చేతిలోకి వెళ్ళి ఆగిపోలా, ప్రభావము ఈ భుజము దాకా వచ్చి ఆగిపోలా, ప్రభావము శరీరమంతా కూడా ఆమెలోకి వెళ్ళింది. కాబట్టి అంచుల మట్టికి దేవుని యొక్క ప్రభావము ఆమెలో నింపబడింది. ఆ నింపబడిన అనుభవం ఏం చేస్తుందంటే ఆమెను అనారోగ్యం అనే బలహీనతలో నుంచి ఆమె బయటపడే పరిస్థితులకు నడిపించింది. మనం ఎప్పుడు బలహీనులుగా ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన ఉంటాడు. ఇంకొంచెం ఆర్థికపరమైన బలహీనత. ఒక స్త్రీ దైవ సేవకుడు, తన భర్త దైవ సేవకుడు, దేవునికి పరిచారం చేసేవాడు, అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు, కానీ అతడే చనిపోయాడు. ఎట్లా చనిపోయాడో తెలుసా? దేవునికి పరిచర్య చేస్తూ అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి ఈ దైవ సేవకుడే అప్పులు కలిగి ఎట్లా చనిపోయాడట? అప్పులు కలిగి చనిపోయాడట. అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలో పాలుపోక దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, నీ సేవకుడు ఉన్నాడే, వీడు అప్పులు చేశా, ఈ అప్పుల వల్ల రుణస్తులు వచ్చారు, నన్ను నా బిడ్డలను బానిసలుగా తీసుకుని పోతాను అంటున్నారు అని దైవ సేవకుడికి తన సమస్యను ఆమె వెళ్ళవించిందిగా ఉంది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? దైవ సేవకుడి దగ్గర తన సమస్యను తెలియజేసి సహాయము దేవుని నిమిత్తము ఆమె ఆశించుచు ఉన్నది. ఇప్పుడు ఆమె యొక్క ఆర్థికపరమైన పరిస్థితులు పూర్తి చేయడానికి దేవుడు ఏం చేస్తుంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నది? ఒక్కోసారి దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలకు నడిపించడానికి మన దగ్గర ఉన్నదాన్నే వాడుకుంటాడు. ఒక స్త్రీ మిషన్ కుట్టేది, పరిస్థితి ఏమీ కూడా బాగోలా, భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా చదివించే పరిస్థితి వచ్చింది, చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఏం చేయగలను? ఈ చిన్న వయసులో ఈ బిడ్డలు నేను ఎట్లా లాక్కురాగలను అని అనుకుంది. కానీ ఏది ఏమైనా కూడా నాకు తెలిసిన విద్య ఏమిటంటే, ఈ మిషన్ అనేది వస్త్రాలు అనేవి కుట్టడం, దీన్ని నేను కొనసాగిస్తాను అని నిదానంగా తనకు కలిగిన విద్యను ఏం చేస్తుందంటే కొనసాగించడం ప్రారంభించింది. నమ్మకంగా కొనసాగించింది. చక్కటి నైపుణ్యం ఆమె సంపాదించుకుంది. నేను ఎట్లా నా బిడ్డల్ని చదివించగలను అన్న స్థాయిలో నుంచి ఒక నలుగురికి జీతం ఇచ్చి ఆ మిషన్ని ఇచ్చి అక్కడ ఒక చిన్నపాటి ఒక ఇండస్ట్రీగా ఆమె ఏర్పాటు చేసుకుంది. ఆమె చెబుతున్న సాక్ష్యం సజీవమైన సాక్ష్యం, విజయవాడలో ఉన్నప్పుడు చెప్పిన సాక్ష్యం ఇది, నేను తెలుసుకున్న సాక్ష్యం. ఆ విధంగా ఆమె దేవుని మీద ఆధారపడి ఆమె ముందుకు వెళ్ళడం వలన విజయవాడలో ఒక ఫ్యాషన్ టైలర్గా ఆమె కొట్టు మార్చబడింది. అనేక మంది యవన స్త్రీలైన వారందరూ, కళాశాలకు వెళ్ళే వారందరూ కూడా ఆమె కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వస్త్రాలు అనేవి కుట్టించుకునేవారు. ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, చిన్న వయసులో భర్తను కోల్పోయి 2 బిడ్డలతో నా జీవితాన్ని నేను ప్రారంభించాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్న సమయంలో నాకున్న ఈ చిన్న యొక్క చేతి వృత్తిని దేవుడు ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఎవరు నా కొట్లో మానేసినా హీనంగా 10 మంది నా కొట్లో పనిచేస్తారు. ఎంతమంది పనిచేస్తారంటండి? హీనంగా 10 మంది ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు. దీని ద్వారా నేను ఒక్కొక్కరిని, ఈ 10 మందిని పోషించడం మాత్రమే కాదు, ఈ యొక్క సంస్థను నడిపించడం మాత్రమే కాదు, ఇప్పుడు నా బిడ్డల్ని ఒకరి ఇంజనీర్ని, ఒకరి మెడిసిన్ నేను చదివిస్తూ ఉన్నాను. ఆ సహోదరి చెబుతున్న మాట ఏమిటంటే, నేను నా భర్త ఉన్నా కూడా ఇంత మేము సంపాదించేవాళ్ళం కాదు, కానీ నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం వల్ల అన్ని ఖర్చులు పోగు రమారమి 2 లక్షల రూపాయల వరకు నెలకు మిగులుతున్నాయి అంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఒకసారి
దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎక్కడో నుంచి మనల్ని ఆశీర్వదించడం కాదు, మనకున్నదాన్నే దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి చేస్తాడు. 5 రొట్లు 2 చిన్న చేపల్ని 1000 మందికి పెట్టాడు కదా, 1000 మందికి పెట్టాడు కదా. అట్లాగే నీకున్నది ఏదైనా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే దాన్నే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇక్కడ నేను చెప్తున్న మాట ఆర్థికపరమైన అనుభవాలు. మనం ఎప్పుడు బలహీనలుగా ఉంటాడో అప్పుడే దేవుడు బలంగా పనిచేస్తాడో అంటున్న మాట. ఇంకా బలహీనత, భావాలలో బలహీనత, భావోద్రేకాల్లో బలహీనత. దైవ సేవకుడే, దేవుని కొరకు బలంగా నిలిచిన వాడే, రోషంగా సేవ చేసిన వాడే, ఆకాశం నుంచి అగ్ని దించిన వాడే, ఇజ్బేల్ను ఎదిరించిన వాడే, కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నవాడుగా ఉన్నాడు, చెట్టు కింద ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎటువంటి భావోద్రేకంతో భావాలతో మాట్లాడుతానంటే ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసివేసు. ఒక్కోసారి మనం ఎంత రోషంగా సేవ చేసినా, దేవుని కొరకు ఎంత బలంగా అపవాదికి ఎదురుగా మనం నిలబడినా కూడా ఒక రోజు ఉంటుంటుంది, అది బద్రీ చెట్టు కింద నిలబడే రోజు. బద్రీ చెట్టు ఎంత ప్రమాదం అంటే ఎవరైతే ఈ చెట్టు కిందకు వస్తారో అప్పటి వరకు వారి జీవితంలో దేవుని కొరకు ఎంత బలమైన కార్యాలు చేశారో అన్న విషయం వారు మర్చిపోతారు. అప్పుడు వారి జీవితంలో ఉన్న ప్రస్తుత కాలమైన బాధను బట్టి తన్ను తాను తక్కువగా చేసుకుని భావోద్రేకాలతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటా. మనము కూడా మన భావోద్రేకాల మాటలు ఎలాగున్నాయి? నీరసంగా ఉన్నాయా? మనం భావోద్రేకంతో మాట్లాడిన మాటలు ఎలాగున్నాయి? మనం తక్కువ చేసుకునేవిగా ఉన్నాయా? ఇదిగో ఆ రోజు నువ్వు అగ్నిని దింపావు కదా, ఈ దేవుడు సజీవమైన దేవుడని అందరి ముందు నిరూపించావు కదా. అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ఈ చెట్టు కిందకు రావడం వల్లే కదా ఈ భావోద్రేకంతో ఏమంటున్నా, ఇంత మట్టికి చాలు, నా ప్రాణము తీసివేసుకో. మనము మన బలహీనమైన అనుభవాల్లో ఏమీ చేయలేము అని నిస్సహాయపూరితమైన మాటలు మాట్లాడతాము. అంటే భావాలలో, భావోద్రేకపు మాటల్లో మనం ఎలాగుంటున్నాము అంటే బలహీనులుగా ఉంటున్నాం. అప్పుడు దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు బలముగా. ఎట్లా ప్రారంభిస్తాడు? బలముగా. ఇప్పుడు దేవుడు ఏలియా దగ్గరికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏలియా దగ్గరికి వచ్చి ఒక రొట్టెని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎంత బలముగా ఏలియాని వాడుకుంటున్నాడంటే, ఎంతో దూరం నడిచొచ్చి చెట్టు కింద కూర్చొని చాలు నా ప్రాణం తీసేసుకోమంటున్న ఏలియా అంటున్న మాట, ఒక చిన్న అప్పం తిని 40 రోజులటండి శక్తికి మించిన ప్రయాణం ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఇక నా వల్ల కాదు, నా ప్రాణము తీసివేసేసుకో అన్న ఏలియా ద్వారా శక్తికి మించిన ప్రయాణము జరిగించలేదా? ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి నా వల్ల కాదు అని అంటున్నావో నాకు తెలియదు, కానీ నీ శక్తికి మించిన ప్రయాణంలోకి దేవుడు నేను నడిపించునుగాక. హల్లెలూయా. ఇంకొంచెము మనం ఏ విషయంలో బలహీనులుగా ఉంటున్నాము అంటే విశ్వాసములో బలహీనులుగా ఉంటున్నాము. పేతురుతో మాట్లాడుచున్నాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడ్డావు అంటే మనుషులను పరిస్థితులను చూచుటను బట్టే కదా నీలో దేవుడు ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చినా కూడా మరలా నువ్వు మునిగిపోయే స్థాయిలోకి వచ్చా. అయితే నీ చూపు మనుషుల మీద ఉన్నదా దేవుని మీద ఉన్నదా అన్నదే ఇప్పుడు మనకు కావాల్సిన విషయం. మన చూపు దేవుని మీద నుంచి పరిస్థితుల వైపు వెళ్ళినప్పుడే మనం మునిగిపోయే అనుభవము ప్రమాదం అనేది ఉన్నది. ఇప్పుడు అంటున్న మాట అల్ప విశ్వాసి. ఎప్పుడైతే మరలా తన చూపును సరిచేసుకున్న వాడుగా ఉన్నాడు, తన చూపును దేవుని మీద నిలబెట్టుకున్న వాడుగా ఉన్నాడు, విశ్వాసంలో బలహీనుడిగా ఉన్న ఈ పేతురును దేవుడు ఏం చేశాడంటే బలవంతులుగా మార్చి అదే పేతురు ద్వారా బండ మీద తన సంఘాన్ని బలంగా కట్టుకున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న విశ్వాసం, నీకున్నది చిన్న విశ్వాసమే. అయితే దేవుడు ఏం చేయడంటే దాన్ని తక్కువగా చేయడం. ఈరోజు రైతు తన పొలంలో ఆకారం లేని ఒక రాయిని కనుగొన్నవాడుగా ఉన్నాడు. అతను అనుకున్నాడు ఇది విలువ లేనిది అని. కానీ ఎవరో దారిన వెళ్తూ ఉంటే ఒక వ్యాపారికి ఆ రాయిని చూపించి ఈ రాయి ఎంతో కొంతకు తీసుకోండి అంటే ఆ వ్యాపారి ఆ రాయిని గుర్తించి సొమ్ము ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ యొక్క వ్యాపారం ఏం చేశాడంటే దాన్ని మెరుగుపెట్టిన వాడిగా ఉన్నాడు. ఎన్నో కోతలు కోసిన వాడిగా ఉన్నాడు. కోతలు కోసిన తర్వాత దానికి అలంకరణ చేసిన తర్వాత ప్రపంచంలోని గొప్ప విలువైన రత్నంగా దాన్ని తయారు చేసిన వాడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న ఆ యొక్క తలంతులు ఎలాగుంటాయి అంటే మనకి పనికిరాని తలంతులుగా ఉంటాయి, ఉపయోగం లేని తలంతులుగా ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ దానిలో దాగి ఉన్న గొప్ప శక్తిని మనం గ్రహించలేం.
ఆ వ్యాపారి చేతిలోకి వెళ్ళినప్పుడు ఆ పిచ్చి రాయి కాస్త వెలగల రాయిగా ఏ విధంగా మార్చబడిందో, అట్లాగే నీ దగ్గర ఉన్న తలంతు ఏమై ఉన్నదో అది నువ్వు పనికిరానిది అని అనుకోవచ్చు, కానీ అది దేవుని చేతిలో పెట్టినట్లయితే నీ యొక్క విశ్వాసాన్ని ప్రశస్తమైన విశ్వాసంగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. మనం బలహీనలు పనికిరానమని అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క చేతుల్లో కనుక మనం వెళ్ళగలిగినట్లయితే ప్రతి ఒక్కరిని దేవుడు ఒక వజ్రముగా మార్చునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి గాయము నీకు బాధనివ్వచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తారంటే ఆశీర్వాదంగా మారుస్తాడు. మన కుటుంబాల్లో మనుషుల ద్వారా కొన్ని గాయాలు ఉంటాయి, చుట్టూ ఉన్న సందర్భాలు సంఘటనల ద్వారా కొన్ని గాయాలు ఉంటాయి, మనసులో దాచుకున్న కొన్ని బాధలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు. ఆ చెప్పుకోలేని బాధలు బట్టి కొన్ని గాయాలు ఉంటాయి, కొన్ని లోతైన గాయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే అతన్ని చేతగానిగా చేస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్క బాధ నిన్ను గాయపరిచినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటా. యేసేపు యొక్క జీవితంలో చెరసాల ఒక బాధగా ఉన్నది, నింద ఒక బాధగా ఉన్నది, గుంట అనుభవం ఒక బాధగా ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి గాయాన్ని కూడా అతనికి ఆశీర్వాదంగానే మార్చాడు. చివరికి అతన్ని ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ప్రధానిగా దేవుడు చేయలేదా? అట్లాగే నీవు నీ జీవితంలో ఏ బాధ, ఏ మనుషుల ద్వారా ఏ బాధాపూరితమైన అనుభవం నువ్వు అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. తండ్రి కొడుకుల మధ్య ఒక తెగు వచ్చింది, మాట వచ్చింది. ఆ మాటను బట్టి వారు మాట్లాడుకోవడం మానేసిన వారుగా ఉన్నారు. చాలా రోజులు వారు ఎడబాటు అయిపోయిన వారుగా ఉన్నారు. ఎడబాటు అయిపోయిన తర్వాత ఆ యొక్క కుమారుడు తండ్రి నాతో మాట్లాడడం లేదని, తండ్రి కుమారుడు నాతో మాట్లాడడం లేదని ఇంకా వారు దూరం అయిపోయారు. వృద్ధాప్యం వచ్చిన తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడుగా ఉన్నాడు. అడ్మిట్ అయిన తర్వాత కుమారుని చూడాలని కబురం ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అయితే కుమారుడు రాక ఆలస్యం అవుతుందేమో, ఒకవేళ వాడు వచ్చే లోపల చనిపోతానేమో అని అతను ఎంతగానో తండ్రి పరవశించి తప్పించిపోయిన వాడుగా ఉన్నాడు. తప్పించి ఎప్పుడైతే కుమారుని వచ్చాడో చాలా సంతోషించిన వాడుగా ఉన్నాడు. అయ్యా, ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చావు, నేను ఎప్పుడో పలకరించవలసిందిరా, ఎప్పుడో ఈ కబురు పంపించాల్సిందిరా అని ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆ కుమారుడు యొక్క చేతిని పట్టుకున్నవాడుగా ఉన్నాడు. పట్టుకున్నట్టుగానే తండ్రి చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క కుమారుడు యొక్క బాధ, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నా తండ్రి ప్రేమను నేను కోల్పోయిన వాడుగా ఉన్నాను, ముందే నేను పలకరించినట్లయితే బాగుండేదే అని కుమారుడు తన యొక్క బాధను బట్టి పశ్చాత్తాపడుచున్నవాడుగా ఉన్నాడు. ఆ పశ్చాత్తాపము ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు విడిచేలాగా చేస్తుంది. ఈ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే మనసును తేలికగా చేసుకునేలాగా చేస్తుంది. మన జీవితాల్లో కొన్ని బాధలు ఉంటాయి, సరిదిద్దుకోలేని కొన్ని తప్పులు ఉంటాయి. అవి ఎన్నిసార్లు మనం తలంచుకుంటున్నా అట్లా చేసి ఉండకూడదు, అట్లా మాట్లాడి ఉండకూడదు, అట్లా ప్రవర్తించుకోకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ జరగాల్సిన సంఘటన జరిగిపోయింది. జరగవలసిన దాని గురించి నువ్వు బాధపడచ్చు, జరిగిన దాని గురించి జరగబోయే విషయంలో కూడా నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే దాన్ని నువ్వు జయించలేవు. ఎక్కడ తప్పిదం జరిగిందో అక్కడ ఆ తప్పిదం గురించి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన మనసును తేలికగా చేస్తాడు. పరిస్థితులు ఏం చేస్తారంటే మెరుగుపరచువాడుగా ఉంటా. నీ బాధ ఏదైనా, నీ గాయం ఏదైనా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తారంటే ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. ఈ బాధ అనుభవించిన కుమారుడు మరి అన్నడు తన తోటి వారితో కానీ తనతో పాటు ఉన్నవారితో కానీ ఈ అనుభవాన్ని ఉపయోగించుకొని తొందరపడి మాట్లాడడం అనేది అతను మాట్లాడుకోకుండా నిదానించి మాట్లాడడం అనే అనుభవాన్ని నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రతి ఒక్క గాయము నిన్ను స్థిరపరిచే విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకొంచెం మాట, గాయాలు ఏం చేస్తాయంటే మనల్ని పడగొడతాయి, కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని లేపుతూ ఉంటా. భర్తమయ్య యొక్క జీవితంలో ఒక గాయం, గుడ్డిదానం. భర్తమయ్యకి నొప్పి, ఎందుకంటే ఇక ఎన్నడూ కూడా తన జీవితంలో ఈ యొక్క చూపు మేము పొందుకోలేం. మనుషుల యొక్క హేళనలు ఒక నొప్పిగా కనబడుతున్నాయి. కానీ భర్తమయ్య యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్న వాడుగా ఉన్నాడు. జోక్యం చేసుకున్న దేవుడు ఏం చేస్తాడంటే అతని గాయాన్ని ఏం చేశాడంటే కట్టిన వాడుగా ఉన్నాడు. కంటి చూపును అతను తిరిగి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ గాయము ఏదైనా కూడా ఆ గాయము నిన్ను పడగొట్టచ్చు ఉండవచ్చు, కానీ దేవుని యొక్క బలము నిన్ను లేవనెత్తునుగాక. భర్తమైన ఏ విధంగా అయితే కింద పడి ఉన్నవాడుగా ఉన్నాడు,
మనుషుల మీద ఆధారపడే స్థితిలో పడి ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్పర్శ ఏం చేస్తుందంటే అతను లేవనెత్తింది. దేవుని యొక్క స్పర్శ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడేలాగా చేసింది. ఇక మీదట దేవుడిని వెంబడించేవాడుగా సాక్షార్థంగా అతన్ని మార్చింది. ఇప్పుడు వరకు నువ్వు ఏ మనుషుల మీద నువ్వు ఆధారపడుచున్నావు నాకు తెలియదు, కానీ దేవుని యొక్క తాకిడి ఇక మీదట దేవుని సాక్షార్థంగా నేను నడిపించును గాక. హల్లెలూయా. గాయము అనేది మన జీవితంలో ముగింపు కాదు. గాయము అనేది ఏమిటి అంటే దేవుని ప్రణాళికలో అది ఒక భాగంగానే. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసుకున్నాం. ఆయన సిలువలో గాయపడిన వాడిగా ఉన్నా, చుట్టూ ఉన్న వారందరూ కూడా ఓ యూదుల రాజా నీకు శుభం అని ఏళన చేస్తున్న వారుగా ఉన్నా. అందరూ అనుకున్నారు అది ఒక ముగింపు. ఆ గాయము ఒక ముగింపు. డొక్కలోంచి కారుతున్న రక్తం కనపడుతుంది. ఈ డొక్కలో గాయము ముగింపు అనుకున్నారు. చేతుల్లో గాయం ముగింపు అనుకున్నారు. ఆ యొక్క పాదాల్లో గాయం ముగింపు అనుకున్నా. కానీ నేను చెప్తున్న మాట, ఈ చేతుల్లో గాయం ముగింపు కాదు. తోమా లాంటి అవిశ్వాసిని విశ్వాసంగా మార్చడానికి అది ప్రారంభంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డొక్కలో గాయం ముగింపు కాదు. ఈ డొక్కలోంచి కారబడిన రక్తము ఒక గుడ్డి వ్యక్తికి చూపు ఇచ్చేలాగా మార్చబడింది. ఈరోజు చాచిన చేతుల్లో ఉన్న గాయాల ముగింపు కాదు. ఆయన మనల్ని రక్షించడానికే సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. గాయాలు అతను ఏం చేస్తాయి అంటే రక్తాన్ని అంతటిని కార్చివేశాయి. ఈ గాయం అతను ముగించి వేశాయి అనుకున్నాయి. కానీ అక్కడి నుంచే దేవుడు తన పరిచర్యను బలముగా ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది గొలుగోతా కలవరి కొండ, అది సువాసనిచ్చే కొండగా, అప్పటి వరకు అది మురికి వాసనగా మార్చబడింది. ఆ గాయాల్లోంచి కారడం రక్తం ఏం చేస్తుందంటే అది సువాసనిచ్చే కొండగా మార్చబడింది. ఎప్పుడు నీ జీవితంలో గాయాలు అనేవి ముగింపు కాదు. ఆ గాయాలు అనేవి దేవుని ప్రణాళికలో ఒక భాగం. నీ జీవితంలో మనుషుల ద్వారా ఏ గాయం వచ్చిందో, పరిస్థితుల ద్వారా ఏ గాయం వచ్చిందో అది నువ్వు ముగింపు అనుకోవద్దు. దేవుడు తన ప్రణాళికలో భాగంగా దేవుడు నీకు గాయం ఇచ్చాడు అని నువ్వు విశ్వాసంతో అడుగు వేసినట్లయితే దేవుడు ప్రతి గాయాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గాయము మనల్ని ఏం చేస్తుందంటే విరిచివేస్తుంది. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆ గాయము ద్వారా తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క జీవితంలో ప్రతి గాయము ఏం చేస్తుందంటే అతను విరిచివేస్తుంది. స్నేహితుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, అదేవిధంగా చుట్టూ ఉన్న సమాజం ద్వారా ప్రతి ఒక్క చోట అతడు గాయం అనేది పొందుకుంటున్నవాడు. గాయము మనల్ని ఏం చేస్తుందంటే విరిచివేస్తూ ఉంటుంది. కానీ దావీదు జీవితంలో కలిగిన ప్రతి ఒక్క గాయము ద్వారా దేవుడు ఎట్లా మార్చాడంటే ప్రతి గాయములో ఉంచి ఒక చక్కటి కీర్తన దావీదు నోటి నుంచి బయటకు పలికించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ గాయము దేవుని నామానికి మహిమార్థంగా దేవుడు వాడుకొనుగాక. ఎక్కడ గాయమైందో అక్కడ కీర్తన పాడాడు. దావీదుకి ఎక్కడ గాయమైందో అక్కడ దేవుని పేట ఏం చేశాడు, కీర్తన అనేది మన గాయాలని, మనుషులు గాయాలు చేసి మనం విడిచివేస్తే దేవుడు ఆ గాయాలని ఎట్లా మారుస్తున్నాడు చూడండి. ఒక కీర్తనాకారుడిగా దావీదును మార్చిన వాడుగా కనబడుతున్నారు. రూతు బోయాజు జీవితంలో మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో ఇక ఈ గాయము ఏం చేసిందంటే ఆమెని అంతం చేసేసింది అనుకుంటుంది. భర్త కోల్పోయాడు, అదేవిధముగా ఒంటరితనము, అదేవిధముగా దేశం కాని దేశం. ఇక ఈమె జీవితము ఈ గాయం ఏం చేస్తుంది, మనసును విరిచివేస్తుంది. నా భర్తను నేను కోల్పోయాను, ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నా, దేశం కాని దేశంలో మనం వచ్చిన వాడు. కానీ బోయాజు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమెకు ఒక ఆదరణగా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వంశావళిలో రూతుకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే చోటు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే రూతు జీవితంలో కలిగిన గాయం ఆమె మనసును విరిచివేస్తే దేవుడు ఆ గాయాన్ని ఎట్లా మర్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రూతుకు దేవుడు స్థానం ఇచ్చే విధముగా మలిచాడు. హల్లెలూయా. ఒకసారి బోయాజులో నీకు గాయం అయ్యింది అంటే అర్థం ఏమిటో తెలుసా? నిన్ను ఆ యొక్క మోయాబులో నీకు గాయం అయ్యిందంటే అర్థం ఏమిటంటే నిన్ను బెత్లెహేమునకు నడిపించాలని. ఎందుకు దేవుడు నీకు మోయాబులో గాయం చేశాడంటే ఈ బెత్లెహేములో నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో నీకు చోటు తీసుకురావాలనే దేవుడు ఈ గాయం ద్వారా ఈ క్షేమకరమైన అనుభవాల్లో నేను నడిపించునుగాక. హల్లెలూయా. ఇంకొంచెం మనం చూసుకుందాం. 50 భక్తుడు మాట్లాడుతూ, అయ్యా పురుగుల ద్వారా పోయిన సంవత్సరాలు ఉన్నాయి, పంట తినివేసిన సంవత్సరాలు ఉన్నాయి ప్రభా, నష్టపోయిన సంవత్సరాలు ఉన్నాయి ప్రభా, నష్టపోయిన కాలాలు ఉన్నాయి ప్రభా,
అయితే దేవుడు అటండి ఆ యొక్క యాబేలు విషయంలో జోక్యం చేసుకున్నాడు. గాయం విషయంలో అతడు నలిగిపోయిన వాడుగా, విరిగిపోయిన వాడుగా ఉన్నాడు. మరలా దేవుడు ఆ గాయాన్ని ఎట్లా మరిచాడు అంటే, ఏదైతే కోల్పోయిందో కోల్పోయినదంతా కూడా, కోల్పోయిన పంటను తిరిగి దేవుడు యాబేలుకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో గాయం ద్వారా నువ్వు ఏదైతే కోల్పోయావో, కోల్పోయిన దానికి దేవుడు రెట్టింపు దీవెన దయచేయునుగాక. హల్లెలూయా. నష్టము, గాయము మన జీవితంలో నష్టం కలిగిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ గాయములోనే దేవుడు మన జీవితాన్ని మళ్ళా నూతనముగా పునరుద్ధరించునుగాక. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నట్లయితే అది నీ గాయంగా అనిపోవచ్చు, ఆ గాయము నిన్ను విరిచివేయవచ్చు. కానీ దేవుడు నిన్ను తన అనుకూలంగా, తన చిత్తానుసారంగా నిన్ను మలుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఆపత్కాలంలో ఆదుకును సహాయకుడు నీవని చెప్పిన్నా. చాలామంది మేము ఆర్థికంగా విరిగిపోయిన వారుగా ఉన్నాం, ఆరోగ్యపరంగా బలహీనులుగా ఉన్నవారుగా ఉన్నాం, కుటుంబ పరంగా అయినా మేము బలహీనులుగా ఉన్నాం. మేము ఎంతగా ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడు నువ్వు బలంగా మా పక్షంగా పనిచేస్తావని భక్తుల యొక్క అనుభవంలో మీరు నేర్పించిన వారుగా ఉన్నారు. ఒక్కోసారి మా ప్రయత్నాల్లో ఫలం కల్పించకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నాల ద్వారా మా మనస్సును మీరు స్థిరపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. పరిస్థితులు మా ఎదుట మారకపోవచ్చు, కానీ పరిస్థితులు మారకపోయినా పరిస్థితులను జయించి పరిస్థితులను తట్టుకుని నిలబడే ఆ యొక్క కృపను ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. మా జీవితంలో ఏది జరిగినా కూడా ప్రభా, అది నీ ప్రణాళికలో భాగమని మేము అనుకొని, ఈ ప్రణాళికలో భాగంగా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని సమస్యలపైన మా దృష్టిని ఉంచుకోకుండా ప్రభా, నీ మీద దృష్టి ఉంచి ప్రభా, అన్నిటినీ దాటుకునే ప్రభా, నీ యొద్దకు చేరుకునే కృప దయచేయమని, మా ద్వారా నీ యొక్క నామము మహింపరుచుకునే భాగ్యము మా ఎల్లరికీ దయచేయమని, అది త్వరగా రానున్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.